హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. రాళ్ల దాడి జరిగిందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు హత్యాయత్నం అనేటువంటి సెక్షన్ పెట్టి 307 కేసును కూడా నమోదు చేశారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా రాలేదు. ఆయన మీద ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించారు. దాడి చేసినటువంటి వాళ్ళను ఎవరినైనా కనుక మీరు చూపిస్తే 2 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి రివార్డును ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సో ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క తీరు ఏ విధంగా ఉంది అనేది ఈ 2 లక్షల రివార్డు ప్రకటించిన తర్వాత అర్థమవుతుంది. వాస్తవంగా 5 అంచెల భద్రత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది. దాదాపుగా 300 మంది పోలీసులు వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో స్పెషల్ పోలీసులు ఉన్నారు, అలాగే వాళ్ళతో పాటు నిఘా పోలీసులు ఉన్నారు, వివిధ రకాలకు సంబంధించినటువంటి విభాగాల్లో ఆక్టోపస్ లాంటి వాటిలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద ఇటీవల కాలంలోనే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఒక దాన్ని తయారు చేసి దాదాపుగా 300 మంది సిబ్బందితోటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు, భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు లండన్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి పిల్లలకు కూడా సెక్యూరిటీ కల్పించేటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన సిద్ధం సభలకు వచ్చేటప్పుడు 5 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రకు వచ్చేటప్పుడు కూడా ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సులతో పాటు ఇంటీరియర్స్ ఖరీదైనటువంటి వాటిని తయారు చేసుకొని ఒకవేళ ఎవరైనా బాంబులు పేల్చినా లేదా క్లైమోర్ మైన్స్ పేల్చినా లేదా మందుపాతలు పెట్టినా ఏమీ చెక్కు చెదరకుండా ఉండేలాగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేసుకున్నారు. అంతేకాదు ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేటువంటి సిబ్బంది దగ్గర కూడా బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి జాకెట్స్ ఉన్నాయి. అలాగే బుల్లెట్ ప్రూఫ్స్ సంబంధించినటువంటి ఈ రాళ్ళు కానీ లేదంటే ఇతరత్ర ఒకవేళ ఏదన్నా గట్టి పదార్థాలు విసిరేసినప్పుడు కానీ దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రొటెక్షన్ వాల్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు ఎంత పకడ్బందీగా రక్షణ మధ్య వస్తూ ఉంటుందో. ఆ మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి ఎంటర్ అయినప్పుడు ఆయన మీద చెప్పులు కూడా విసిరేశారు. బట్ ఆ చెప్పు ప్రయోగం అనేది విఫలమైంది. ఆ చెప్పు తగలలేదు జగన్మోహన్ రెడ్డికి, గట్ట గాల్లో లేచింది. బట్ ఇప్పటి వరకు కూడా ఆ చెప్పు ఎవరు విసిరారు అనేది పోలీసులు పట్టుకోలేకపోయారు. అక్కడి నుంచి ఆయన మేమంతా సిద్ధం బస్తో యాత్ర చేస్తూ వస్తూ విజయవాడకి చేరుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటనేది గత 48 గంటల నుంచి కూడా హల్చల్ చేస్తుంది. కొంతమంది ఏమో అది ఎయిర్ గన్ పెట్టి పేల్చారని చెప్పి అంటూ ఉన్నారు. మరికొంతమంది క్యాట్ బాల్ తీసుకొని పేల్చారు, కొట్టారు అని చెప్పి అంటూ ఉంటారు. నిష్ణాంతులైనటువంటి వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారనేది ఇప్పుడు బ్లూ మీడియా చెప్తోంది. అలాగే వివిధ రకాల మీడియాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి సోషల్ మీడియాలో రకరకాలుగా కాసిప్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి పోలీసులు మాత్రం ఇప్పటి వరకు నోరు తెరవడం లేదు. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డికి లక్ష్మణ్ రేఖ దాటి కూడా పనిచేసేటువంటి పోలీసు సిబ్బంది ఉన్నారు. నిబంధనలు చట్టాలను అతిక్రమించి కూడా ఆయనకు భద్రత కల్పించడానికి కానీ ఆయనకి ప్రైవేట్ సైన్యంగా పనిచేయడానికి కానీ కొంతమంది పోలీసులు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పుడు 5 అంచెల భద్రతను కాదని ఈ దాడి జరిగింది అని అంటే అది దాడి చేశారా లేదంటే కోడికత్తి సీన్ లాగా ఒక క్రియేషనా అనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ఆ రోజు వైజాగ్లో 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి కోడికత్తి సంబంధించినటువంటి సంఘటన మనందరికీ కూడా గుర్తుంది. ఆ రోజు ఆ కోడికత్తి కన్నా తగిలితే ఆయనకు ప్రాణాపాయం తగిలేది, ప్రాణం పోయిండేది, నరాలు కట్ అయ్యిండే మెడ నరాలు. దాంతో జగన్మోహన్ రెడ్డి ప్రాణం కోల్పోయేవాళ్ళు అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. తీరా ఆ కోడికత్తి కేసు ఏంటి, ఆ కోడికత్తి సీన్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, అసలు ఆ కోడికత్తి కేసుకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి సహకరించలేదనేది గత 5 సంవత్సరాల నుంచి మనం సీరియల్ మాదిరిగా చూస్తూ ఉన్నాం. తీరా ఇప్పుడు కోడికత్తి సీను ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అభిమాని కోడికత్తి సీను. ఆయన ఇప్పుడు ఎన్నికల్లో పోటీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా జరిగింది రాయి దాడి. ఆ రాళ్ల దాడి ఎవరు చేశారు అనే దాని మీద ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎవరిని నిర్ధారించలేదు, అనుమానిస్తున్నారు. అయితే ఇది
ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కేసు నిజాయితీగా దర్యాప్తు జరగాలంటే కనుక సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్టుబడుతుంది. సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఈ కోడికత్తి కేసులు లేదంటే బాబాయ్ గొడ్డల వేటు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఎన్నికల సందర్భంగా వస్తున్నాయనేది తెలుగుదేశం పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ప్రధానంగా ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి దాడి కూడా కోడికత్తి అలాగే గొడ్డలి ఈ జాబితాలోకి వస్తాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో షర్మిలాకి కానీ, సునీతారెడ్డికి కానీ, అవినాష్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, భారతిరెడ్డికి కానీ, విజయమ్మకి కానీ వీళ్ళందరికీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. లేదంటే ఏదో చేసుకొని తమపై చేస్తున్నారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా వచ్చి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత, దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద, పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఇప్పటి వరకు కూడా 20 బృందాలను ఏర్పాటు చేశారు, 6 టీములను ఏర్పాటు చేశారు, వివిధ విభాగాలకు సంబంధించి నిష్ణాతులైనటువంటి పోలీసుల్ని పెట్టారు. అయినప్పటికీ కూడా ఆ రాయి ఎటు నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వేశారు అనేది తేల్చడం లేదు. తేల్చలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి బస్సుకి 24 సీసీ కెమెరాలు, 360 డిగ్రీలకు సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ ఫుటేజ్ని కనుక తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. అంతేకాదు అసలు ఎవరు విద్యుత్తుని ఆపేశారో, ఆ టైంలో ఎవరి అనుమతితోటి విద్యుత్తును ఆపేయాల్సి వచ్చింది అనేది ఆ కోణం నుంచి దర్యాప్తు చేసినా కానీ సరిపోతుంది. కానీ విద్యుత్తును ఆపేయటం, ఆ తర్వాత రాళ్ళు వివేకానంద స్కూల్ సమీపంలో నుంచి రావడం ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా లైవ్లో లేదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో లైవ్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. కానీ ఈ దాడి జరిగినప్పుడు మాత్రమే లైవ్ కంటిన్యూగా లేకపోవడం అనేది మరికొన్ని అనుమానాలను రేకెత్తించేదానికి అవకాశం ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం నిజంగా జరిగితే మాత్రం. కానీ అది నిజంగా జరిగిందని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు దాదాపుగా ఎవరు చేశారు ఈ పని నిర్ధారించలేని పరిస్థితుల్లో 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారంటే, రివార్డు ప్రకటించారని అంటే ఇప్పుడు పోలీసులు వైఫల్యం చెందారు, చేతులెత్తేశారు, దాదాపుగా విచారించలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మనం భావించడానికి అవకాశం ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అసలు ఇప్పుడు దాడి జరిగింది, దాడి జరిగిన తర్వాత ఒక రాయి, 2 కళ్ళు, ఒక లెగ్ అనేటువంటి ఇప్పుడు పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఒక రాయి వేస్తే ఆ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి ఆ పక్కనే ఉన్నటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి మరింత బలంగా తగిలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలుకు తగలడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం కింద చెప్పుకుంటూ ఉన్నారు. దీంట్లో వాస్తవం ఉంటే కనుక డెఫినెట్గా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రికి ఈ విధంగా జరగడం అనేది దురదృష్టకరం. పైగా లా అండ్ ఆర్డర్ చూసేటువంటి పోలీసులు, ప్రధానంగా డీజీపీ, అలాగే నిఘా విభాగానికి సంబంధించినటువంటి నిఘా అధిపతి, అలాగే భద్రతకు సంబంధించిన సెక్యూరిటీ టీం ఉంటుంది. ఎస్పీ స్థాయి అధికారి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఆ సెక్యూరిటీ టీమును మానిటర్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, లైవ్ వీడియోస్ ఉన్నాయి, లైవ్ కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా అంటే దీంట్లో ఏదో మతలబు ఉంది అని అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరింత బలం చేకూరేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేతులు ఎత్తేసి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం అంటే అది పోలీసు వైఫల్యం కింద వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తున్నటువంటి ఈ 300 మంది సిబ్బందిని మానిటరింగ్ చేస్తున్నటువంటి అధికారుల మీద, లేదా డీజీపీ మీదనా, లేదంటే నిఘా అధిపతి మీద చర్యలు తీసుకుంటారా? అలా కాకుండా అసలు మొత్తం టోటల్గా చీఫ్ సెక్రటరీ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎవరి మీద ఎన్నికల కమిషన్ వేటు వేసేటువంటి అవకాశం ఉంది? అసలు ఈ 2 లక్షల రూపాయలు ఎందుకు రివార్డు ప్రకటించారు? ఆ రివార్డు ప్రకటించడం అని అంటే దర్యాప్తు ముందుకు సాగట్లేదు అని చెప్పి పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ వాళ్ళకు కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. అసలు ఏదైతే దాడి చేసిన రాయి ఉందో ఆ రాయి అక్కడే పడాలి, కానీ ఆ రాయిని ఇంతవరకు
వాళ్ళు అదుపులో తీసుకోలేదు, స్వాధీనం చేసుకోలేదు. ప్లస్ సహజంగా ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇమీడియట్గా మొత్తం వలయాకారంగా ఏర్పడి రక్షణ కల్పిస్తారు. అలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా దాడి జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని అభివాదం చేయడానికి ప్రజల ముందు వాళ్ళు అనుమతించారని అంటే అది పక్కాగా సిబ్బంది తప్పు అని చెప్పి ఎవరైనా దర్యాప్తు అధికారులు చెప్తారు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేయటం, బస్సు యాత్రను కొనసాగించడం ఇవన్నీ కూడా జరిగాయి అని అంటే దాన్ని పోలీసులు అప్పుడే లైట్గా తీసుకున్నారా, లేదంటే కొంతమంది అనుమానిస్తున్న విధంగా ఆయనకి గజమాల వేసేటప్పుడు ఒక సువ్వ వచ్చి తగిలిందా, దాన్ని రాయి తగిలినట్టుగా క్రియేట్ చేశారా అనేది ఒక అనుమానం. అయితే అసలు ఆ రోజు భారతిరెడ్డి పబ్లిక్ల నుంచి వచ్చి అభివాదం చేశారు. ఆ అభివాదం చేసిన తర్వాత మరి కొన్ని గంటలకే ఈ సంఘటన చోటు చేసుకోవడం అనేది తాడేపల్లి కేంద్రంగా ఈ మొత్తం ఆపరేషన్ కొనసాగింది అని బలంగా అనుమానించేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఎన్ని అంశాలకి తెరదించాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని మొత్తం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది మొత్తం పొలిటికల్ అయిపోయింది. రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయం కాబట్టి దీన్ని ఎవరికి వాళ్ళే అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పోలీసులు దీన్ని నిగ్దాల్సిన అవసరం ఉంది, లేదంటే సిబిఐకి అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎన్ఐఏకి కోడికత్తిని అప్పచెప్పారు, ఇప్పుడు సిబిఐకి ఈ రాయి దాడిని అప్పచెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు భావిస్తున్నారు. సామాన్యులు ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే ఇలాంటి దాడులు ఎవరు చేశారనేది నిర్ధారించాలి. అలాంటి నిర్ధారణ చేయలేనటువంటి పోలీసులు నైతికంగా కొంతమంది రాజీనామా చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. సో ఇప్పుడు డీజీపీ కానీ లేదా నిఘాధిపతి కానీ నైతికంగా రాజీనామా చేసే అవకాశం ఉందా, లేదంటే ఎన్నికల కమిషనే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేతులు ఎత్తేసారని మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.